చెప్పి, సరే అంత దూరం నుండి వచ్చావు కాబట్టి రామారావు గారు నాకు బాగా తెలుసు, ఆయన్ని ఒకసారి చూసి వెళ్దువు గాని అని కృష్ణ గారిని పన్నులూరి బ్రదర్స్ అనే స్టూడియోకు తీసుకెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ గారు బట్టి విక్రమార్క సినిమా షూటింగ్ లో ఉన్నారు. చక్రపాణి గారు కృష్ణ గారిని ఎన్టీఆర్ గారికి పరిచయం చేశారు. ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని చూసి, ఎక్కడి నుంచి వచ్చావు బ్రదర్ అని క్షేమ సమాచారాలు అడిగి, చాలా బాగున్నావు బ్రదర్, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది, చక్కటి రూపం, కాకపోతే మీకు నాటకాల్లో అనుభవం లేదంటున్నారు కాబట్టి నాటకాల్లో నటించి వస్తే సినిమాల్లో నటించడం తేలికగా ఉంటుంది, అందువలన 4-5 సంవత్సరాలు సినిమా అవకాశాలు వెతకడం మానేసి నాటకాల్లో నటించి మళ్లీ మద్రాసు రండి అని సలహా చెప్పారు. కృష్ణ గారికి ఎన్టీఆర్ సలహా నచ్చింది. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఇంకొక లెటర్ ఉంది, ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయికి చూపిద్దామని ఆయన దగ్గరికి వెళ్లారు. ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబుకి ఆ లెటర్ చూపించారు. ఆయన ఆ లెటర్ చూసి, నాన్నగారు ఊరిలో లేరు, మా మేనమామ కేబి తిలక్ గారు ఉన్నారు, ఆయన్ని పరిచయం చేస్తాను